అశోకవర్మ వంశాన్ని సమూలంగా నాశనం చేసి ఆస్తి ట్రస్టు అనే సింహాసనం మీద కూర్చుంటారనే నా నమ్మకాన్ని నేను నమ్ముకోవటం నా తప్పు. ఎందుకురా పౌరుషం, రోషం? ఇదిగో ఇది భుజేంద్ర తాతయ్య గారి ముద్ద. ఆను ఆను ఇదిగో ఇది చైతన్య బాబాయ్ ముద్ద. ఆను ఇది గంగాధర్ తాతయ్య ముద్ద. ఆను ఇదిప్పుడు ఇది అమృతాన్. అమృత ఆంటీయే ఉంటే నీకు స్వయంగా తనే అన్నం తినిపించేదిరా. నాకన్నా బాగా కబుర్లు చెప్తూ నీకు కడుపు నిండా పెట్టేదిరా. తనకి నువ్వంటే చాలా ఇష్టం రా. అది నా ముద్ద. బాగుంది. నువ్వు చావలేదా? అమృతనేం చేసావు? అమృతనేం చేసావని కొత్తగా అడుగుతున్నావేంటే? ఆ రోజే చెప్పాను కదా, నిన్ను, అమృతను, శర్వాణిని ముగ్గురిని చంపేస్తానని. అన్నమాట ప్రకారం అమృతని చంపేశాను. మిస్ అయిన నిన్ను చంపడానికి వచ్చాను. ఆ తర్వాత శర్వాణి సంగతి చూస్తాను. నువ్వు కాలి బూడిదయ్యావన్నారు పోలీసులు. పోలీస్ రికార్డులకు కూడా దొరకని వికాసురుడే వీడు. ఉరికంబం నుంచి కూడా తప్పించుకున్న వికాసురుడే నేను. బూడిదను కూడా పోగు చేసుకుని ప్రాణం పోసుకోగల టెర్మినేటరే ఈ వికాస్. ప్రాణాలు పోకుండా మిగిలిన్న నిన్ను, శర్వాణిని చంపడానికే మళ్ళీ ప్రాణం పోసుకొని వచ్చానే. నువ్వు ఎన్నిసార్లు తప్పించుకున్నా నువ్వు చచ్చే వరకు నిన్ను వదలను. నువ్వు చచ్చాగానే నేను కదలను. రా. రా రా రా, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా చచ్చిపో. నీ చావు నీకు తెలియకుండా ఈసారి ఒక్క వేటికే నిన్ను చంపేస్తాను. ఏంటలా చూస్తున్నావు? ఎవరైనా వచ్చి నిన్ను కాపాడతారనా? నో ఛాన్స్ బేబీ. పోనీ అమృత బ్రతికుంటే నన్ను చంపి నిన్ను కాపాడుతుందన్న భ్రమ నీకుండేది. ఆ ఛాన్స్ కూడా నీకు లేదు.
టైం వేస్ట్ చేయకు. నా చేతుల్లో త్వరగా చచ్చిపో. మొగుడు చేతిలో పోతే పుణ్య స్త్రీగా నీకు బోల్డ్ ఎంత పుణ్యం వస్తుంది బేబీ. ఇక తప్పించుకోలేవు రేణుకా డార్లింగ్. చావలేదురా, చచ్చిన పంచభూతాల్ని పిలిచి ప్రాణం పోయించుకోగల ఆదిశక్తి స్వరూపంరా ఈ అమృత. అయినా నువ్వు చావకుండా నిన్ను చంపకుండా నేనెలా చేస్తాననుకున్నావ్రా? నా స్నేహితుల్ని చంపనిస్తానని ఎలా అనుకున్నావ్రా? రే వికాస్, నేను బ్రతికుండగా నా ఫ్రెండ్స్ రేణుక శర్వాణిల మీద ఈగ కూడా వాలనివ్వన్రా. నిన్ను చంపకుండా నేను చావన్రా. ఎన్ని జన్మలెత్తినా నీ మీద విజయం నాదే. వికాసురుణ్ణి అని విరవీగుతున్న నిన్ను మట్టు పెట్టేది నేనేరా. నీ కళ్ళల్లో చావు భయం, నీ శరీరంలో బాధ నేను కళ్ళారా చూస్తుండగా నువ్వు చావల్రా. చావురా, చావు.
చావరా చావరా అమృత 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 ఇలాంటి కలొచ్చిందేంటి? అమృత వికాసులిద్దరూ బతికి ఉన్నారా? లేకపోతే నాకు తెలియకుండానే అమృతతో పాటు వికాస్ గురించి కూడా ఆలోచిస్తుండడం వల్ల ఇలాంటి కలొచ్చిందా? అమృత ఎక్కడో బతికే ఉందనిపిస్తోందన్నా. శర్వాణి ఫీల్ నిజమేనా? అమ్మా శర్వాణి, నువ్విలా మమ్మల్ని బంధించడం బాగోలేదమ్మా. నాకు బాగోలేదు. మిమ్మల్ని తాళ్లతో కాళ్ళు చేతులు కట్టిపడేయకుండా మీరు ఉండడానికి తినడానికి అన్ని ఏర్పాట్లు చేసి హౌస్ అరెస్ట్ మాత్రమే చేశాను. మీరిక్కడ నా కస్టడీలో ఉన్న విషయం మూడో కంటికి కూడా తెలీదు. మీరు చేసిన తప్పుకు భయపడి ఊరొదిలి వెళ్ళిపోయారని అందరూ అనుకుంటున్నారు. నువ్వు వదిలేస్తే నిజంగానే మేమెవ్వరికీ కనిపించకుండా ఈ ఊరొదిలి వెళ్ళిపోతామమ్మా. వదిలేస్తాను. చైతన్య పెళ్లికి వచ్చిన మీరు మంచిగా మారిపోయినట్టు అందరి ముందు నటించి వికాస్కి వికాస్ మనుషులకి ఎందుకు హెల్ప్ చేశారు? ఆఖరి నిమిషాల రౌడీల ముందు మీ వాళ్ళందరి మధ్యన మీ నిజస్వరూపం ఎందుకు బయట పెట్టారు? చెప్పండి, వికాస్ ఎక్కడున్నాడు? వికాస్ విక్రమ్ అమృతలు చనిపోయారని అనుకుంటున్నారుగా. అనుకుంటున్న మాటని మీరు నమ్ముతున్నారా? గదిలో బంధించి పడేసి బయట విషయాలు అడిగితే మేమేం చెప్పగలం శర్వాణి? చెప్పగలరు. మీకు అన్నీ తెలుసని మీరిక్కడికి వచ్చినప్పుడే ప్లాన్డ్గా వచ్చారని నాకు అర్థమవుతుంది. అయ్యో, మా కొడుకు చనిపోయాడని తెలిసి మేము పుట్టాడు దుఃఖంతో ఉంటే, ఆ దుఃఖంతో మేము ఏడుస్తూ ఉంటే. అవునమ్మా, వాణ్ణి ఆఖరి చూపు కూడా చూడలేకపోయాం. ఆ బాధతో మేముంటే
నువ్విలా అంటావేంటమ్మా? అందర్నీ నమ్మించి ఆఖరికి మొన్న కూడా వికాస్ మనుషులతో మీరు చేతులు కలిపారంటే వికాస్ బొబ్బర్లంకలో వేసిన ప్లాన్ అంతా మీకు తెలిసే ఉంటుంది. అయినా మీరు ఆ విషయం చెప్పకుండా ఇంతటి మారణ హోమానికి కారణమయ్యారు. నిజంగా మాకేం తెలీదు శర్వాణి. అవతార్, నిర్మలమ్మ, భువన ఆంటీ అందరూ మీ గురించి చెప్పారు. అదే మీరు రౌడీలతో చేతులు కలిపిన దాని గురించి. వికాస్ మా కొడుకని చెప్పి ఆ రౌడీలను దబాయిస్తే వాళ్ళు ముందు మమ్మల్ని విడిచిపెడతారు, తర్వాత మిగిలిన మన వాళ్ళందరినీ విడిపించొచ్చని అలా డ్రామా ఆడామమ్మా. అంతే కదండి? ఆ, 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 అవునమ్మా. ఏదో ఒక రకంగా ఆ రౌడీల బారి నుంచి అందరం బయటపడాలని అలా ప్లాన్ చేసుకుని నటించాం. నటించాం అని మీరు చెప్పిన మాట కరెక్ట్. అదే నిజం కూడా. వికాస్ కి సపోర్ట్ చేస్తున్న మీ అసలు రంగుని కవర్ చేసుకొని అందరి ముందు అప్పటి వరకు నటించారు. కానీ మీ నుండి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు. మేము నిజం చెప్పినా నమ్మకపోతే ఏం చెప్పాలి? ఎలా చెప్పి నమ్మించాలి శర్వాణి? నమ్మకం అనే మాట మీ నోటి వెంట పలికితే ఆ మాటకున్న విలువ పోతుంది. కడుపు తీపనే మాట కూడా ఓ హద్దుంటుందని మర్చిపోయి ఓ హంతకుడు, ఒక ఉరిశిక్ష పడ్డ నేరస్తుడైన వికాస్ని మీరు సపోర్ట్ చేయడం ఎంత నేరమో మీకు అర్థమయ్యేలా నేను చేస్తాను. మేం ముగ్గురం ఖచ్చితంగా చావాలనుకున్న వికాస్ అది జరగకపోతే ఆల్టర్నేట్గా మరో ప్లాన్ సిద్ధం చేసే ఉంటాడు. వాడు నిజంగా చచ్చినా ఆ ప్లాన్ అమలు చేయడానికి మీలాంటి వాళ్ళని అరేంజ్ చేసే ఉంటాడు. చెప్పండి, అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? నిజంగా మాకేం తెలీదు అంటే మర్డర్ చేసిన క్రిమినల్స్ ఇంట్రాగేట్ చేసినట్టు చేస్తున్నావేంటి? వాయిస్ పెంచొద్దు. వాయిస్ పెంచితే నా గాన్ని చిర్రెక్కితే గొంతు నొక్కేస్తాను. మీకు ఇంకా ఇలా మర్యాద ఇచ్చి ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? వికాస్ తల్లిదండ్రులుగా కాదు, రేణుక అత్తామామలు కాబట్టి, చైతన్యకి పేరెంట్స్ కాబట్టి. అందుకే మీతో ఇలా మాట్లాడుతున్నాను. చెప్పండి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. అమ్మో, శర్వాణమ్మ గారు శంకర్రావు భానుమతుల్ని బాగానే ఎంక్వైరీ చేస్తున్నారు. అమృతక్క గురించి, ఆ వికాస్ గురించి చాలా గట్టిగా అడుగుతున్నారు. ఏవైనా రహస్యాలు తెలుసుకుంటున్నారల్లే ఉంది. ఈ విషయం వెంటనే పెద్దయ్య గారి చెవిలో పడేటట్టు చెప్పేయాల్సిందే. చెప్పండి, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు మర్యాదగా చెప్తే మూడో మనిషికి తెలియకుండా నేనే మిమ్మల్ని వదిలేస్తాను. లేదా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనకాడను. చంపేస్తే చంపే శర్వాణి,
కానీ మాకన్నా నీ చుట్టూ ఉన్న నీ మనుషుల్లోనే వికాస్కి హెల్ప్ చేసేవాళ్ళున్నారు. వికాస్ బతుకున్నాడు అని తెలిస్తే ఇప్పుడు కూడా వికాస్కి హెల్ప్ చేస్తారు. చెప్పు, ఎవరది? ఎవరా పర్సన్? చెప్పు, మా మధ్య ఉండి వికాస్ కి హెల్ప్ చేసిన వారెవరు? కమాన్ టెల్ మీ. చెప్పను. పోలీస్ ఆఫీసరే కదా, నువ్వే తెలుసుకో.